డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా? వెంటనే జేకేఆర్ గురువు గారికి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. హలో, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఇండియా పాకిస్తాన్ వార్ జరుగుతున్నప్పుడు మనం ఎక్కువగా వింటూ ఉన్న ఒక మాట ఏంటి అంటే బలూచిస్తాన్ అనేది. అంటే బలూచిస్తాన్నే మనకి పాకిస్తాన్లో ఇండియా కంటే కూడా, అంటే ఇండియాతో కంటే థ్రెట్ ఉండే కంటే కూడా బలూచిస్తాన్ అనే ఏరియాతో కూడా వాళ్ళకి థ్రెట్ ఉంది అని వింటూ వస్తున్నాం. అసలు ఈ బలూచిస్తాన్ అంటే పాకిస్తాన్లో ఉన్న ప్లేస్ అయినా, లేకపోతే వాళ్ళు ఎందుకు అక్వైర్ చేయాలని చూస్తున్నారు పాకిస్తాన్ని, అసలు ఎప్పుడు స్టార్ట్ అయింది, ఇవన్నీ విషయాలు కూడా మనం కనుక్కుందాం. ఈరోజు మనతో పాటు స్టూడియోలో రామ్ మెట్టు గారు ఉన్నారు. వీరిని ఈ విషయాలన్నీ కూడా అడిగి తెలుసుకుందాం. హలో అండి, నమస్తే రామ్ గారు. నమస్తే అండి. ఇండియా పాకిస్తాన్ వార్ గురించి వచ్చినప్పటి నుంచి కూడా ఇప్పుడు బలూచిస్తాన్ అని వాళ్ళ పాకిస్తాన్లో ఉన్న ఒక ప్లేసే పాకిస్తాన్ని ఎక్వైర్ చేస్తుంది అని చెప్పి వింటూ వస్తున్నాం. అంటే ఫస్ట్ నుంచి కూడా ఉండొచ్చు, బట్ ఇప్పుడు ఇంకా ఎక్కువగా వింటున్నాం దాని గురించి. సో అసలు ఏంటి దీని స్టోరీ ఏంటి, బ్యాక్గ్రౌండ్ అసలు? అన్నిటికంటే ఆశ్చర్యమైన విషయం ఏంటంటే, ఇక్కడ ఇండియా పాకిస్తాన్కి వార్ జరిగే టైంలో బలూచిస్తాన్ అనే ఒక ప్లేస్, వాళ్ళు ఏంటంటే వాళ్ళు జై హింద్ అని అనటము, ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ పాకిస్తాన్ యాక్చువల్గా. కానీ వాళ్ళు జై హింద్ అని స్లోగన్స్ తీసుకురావటము, వాళ్ళు ఇండియాకి సపోర్ట్ చేస్తాం ఈ విషయంలో అని చెప్పడము, సో ఇలాంటివన్నీ అవుతూ ఉన్నాయి. సో ఇది చాలా మందికి ఏంటంటే ఇట్ ఈస్ కైండ్ ఆఫ్ కాలింగ్ అటెన్షన్. ఎందుకు వాళ్ళు పాకిస్తాన్లో ఒక భాగమై ఉండి మనకి సపోర్ట్ చేస్తా అనేసి ఎందుకు అంటున్నారు అనేది చాలా మందికి ఇది ఒక క్వశ్చన్ లాగా ఉండొచ్చు. సో ఇక్కడ ఏంటంటే లెట్ us గో బ్యాక్ టు హిస్టరీ. ఒకసారి అసలు హిస్టరీలో ఏం జరిగింది, అసలు ఈ బలూచిస్తాన్ అనే ప్లేస్ పాకిస్తాన్ వాళ్ళకి ఎందుకు గొడవలు స్టార్ట్ అయినాయి, ఏ విషయం మీద స్టార్ట్ అయినది లెట్ us అండర్స్టాండ్ అండి. అయితే మనకి ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు ఈ డివిజన్ అయినప్పుడు ఏమైంది అంటే, పాకిస్తాన్ ఒక భాగం అయిపోయింది, ఇండియా ఒక భాగం అయిపోయింది. బలూచిస్తాన్ అనేది ఇట్ వాజ్ అ సపరేట్ ప్లేస్, అది పాకిస్తాన్ ఒక భాగం కాదు అప్పట్లో. సో అది ఏంటంటే దానికి సపరేట్ ఎంటిటీ, సపరేట్ ఐడెంటిటీ, ఒక కింగ్ సపరేట్ గా రూల్ చేసేవాళ్ళు దానికి. అయితే ఈ డివిజన్ వచ్చినప్పుడు ఏంటంటే బ్రిటిషర్స్ లిబరేట్ చేసినప్పుడు వాళ్ళే చాయిస్ ఇచ్చారనమాట, మీ ఇస్తాము, మీరు ఎవరితో కలవాలనుకుంటారు, అంటే మీరు ఇండిపెండెంట్ గా ఉంటాము అని అంటే అలా ఇండిపెండెంట్ గా ఉండండి, లేదు మీరు ఇండియా తోటి అంటే ఇండియా తోటి, పాకిస్తాన్ తోటి అంటే పాకిస్తాన్ తోటి కలవచ్చు అనే ఒక ఆప్షన్ వాళ్ళకి ఇచ్చారు. ఇచ్చినప్పుడు బలూచిస్తాన్ కింగ్ ఎవరైతే ఉండేనో అప్పుడు ఆయన ఇండియాతో కలుద్దాం అనేసి ఆయన మోర్ ఇంట్రెస్టెడ్ ఉన్నమాట, అతనికి ఆ ఉద్దేశం ఉండాలి. సో వచ్చి మన దేశంలో ప్రధానితో అప్పుడు నెహ్రూ గారు ఉన్నారు. సో మాట్లాడి ఇలా మీతో మేము కలిసిపోతాం అని చెప్పినప్పుడు నెహ్రూ గారు దానికి అంగీకరించలేదు. దానికి మేజర్ రీజన్ ఏంటంటే, అది మన ఇండియన్ బార్డర్ నుంచి చూసుకుంటే కనుక ఆల్మోస్ట్ ఒక 400 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది అది, రైట్? సో అంత దూరంలో ఉన్నప్పుడు సపరేట్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ని ఇక్కడి నుంచి అక్కడ పంపించి దాన్ని కాపాడి దాన్ని ఇండియాలో ఒక భాగం చేయటం అనేది కొంచెం ప్రాక్టికల్ కాదు అని అనిపించి ఆ టైంలో ఒప్పుకోలేదు దానికి. అక్కడ ఎవరు ఉండేవాళ్ళండి, అంటే నేషనలిజం ఎవరిది ఉండేది, ముస్లిమ్స్ వాళ్ళదా? సపరేట్ ఎంటిటీ అండి, వాళ్ళంటే మిక్స్డ్, వాళ్ళు బలూచీస్ అంటారు, వాళ్ళని బలూచీస్ అని అంటారు. సో ముస్లిమ్స్ సో ఇట్స్ లైక్ అట్లా వాళ్ళు మిక్స్డ్ దీంట్లో ఉండేది. దాంట్లో ఏంటంటే సిన్స్ ఉండేవాళ్ళు, పంజాబీస్ ఉండేవాళ్ళు, ముస్లిమ్స్ కూడా ఉండేవాళ్ళు. సో వీళ్ళు ఎక్కువ పాపులేషన్ ఉండేది అక్కడ. సో సరే ఇంకా ఇండియాతో కలవడానికి ఒప్పుకోవట్లేదు అనేసి ఆ కింగ్ ఏంటంటే ఆయన ఇండిపెండెంట్ గా ఉందామని ఫిక్స్ అయిపోయాడు. ఆయన ఇండిపెండెంట్ గా ఉందామని ఫిక్స్ అయిన తర్వాత ఈ పాకిస్తాన్ ఎవరైతే మినిస్టర్స్ ఉన్నారో, ప్రైమ్ మినిస్టర్స్ అండ్ ఆల్, వాళ్ళకి తెలిసిన విషయం ఏంటంటే వాళ్ళు ఇట్లా మనతో కలుద్దాం అనేసి, ఇండియాతో కలుద్దాం అనేసి ఇలా మాట్లాడుతున్నారు, చర్చలు చేస్తున్నారు అనేసి అర్థమయ్యి వీళ్ళు బలూచీస్ మీద అటాక్ చేసి, పాకిస్తాన్ వాళ్ళు బలూచీస్ మీద అటాక్ చేసి, ఎందుకంటే వాళ్ళని కలిపేసుకుంటే వీళ్ళకి బెనిఫిట్ ఎక్కువ అనమాట, లైక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ల్యాండ్ వాట్ ఎవర్ ఇట్ ఇస్. అండ్ బలూచీస్ అండి 44% ఆఫ్ పాకిస్తాన్ బిలాంగ్స్ టు బలూచి అనమాట. బలూచిస్తాన్ ఇస్ నథింగ్ బట్ 44% ఆఫ్ పాకిస్తాన్. సో ఆల్మోస్ట్ ఒక 50% ఆఫ్ పాకిస్తాన్ అదే. కానీ పాపులేషన్ డిస్ట్రిబ్యూషన్ చూసుకుంటే టోటల్ పాపులేషన్ ఆఫ్ పాకిస్తాన్ ది 95% పాకిస్తాన్ నుంచి ఉంటుంది, ఓన్లీ 5% మాత్రమే బలూచిస్తాన్ నుంచి ఉంటుంది. అంత 50-50 ల్యాండ్ రేషియో ఉన్నప్పటికీ కూడా, అంటే 44 అండ్ ది రెస్ట్ ఇట్లా ఉండేసరికి కూడా ఆ పాపులేషన్ డివిజన్ అనేది అంత మిస్ మ్యాచ్ ఉంది అనమాట. అక్కడ 5% 95% పాకిస్తాన్, 5% బలూచిస్తాన్. అయితే దీనికి మేజర్ రీజన్ ఏంటంటే,
అసలు పాకిస్తాన్ అంటే వీళ్ళకి వచ్చిన ప్రాబ్లం, బలూచిస్తాన్కి వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోర్స్ఫుల్లీ ఎక్వైర్ చేసుకున్నారు. వాళ్ళకి పాకిస్తాన్తో కలవడం ఇష్టం లేదు. వార్ చేసి అటాక్ చేసి తెచ్చుకున్నారు వాళ్ళని. ఒక సైన్ పెట్టించుకున్నారు అనమాట. అప్పటి కింగ్ తోటి ఫోర్స్ఫుల్ గా సైన్ పెట్టించుకున్నారు మేము కలుస్తున్నాము అనేసి. బట్ అది ఫోర్స్ఫుల్ గా పెట్టించారని ఈవెన్ బలూచిస్తాన్ నేటివ్స్ కి కూడా తెలుసు, బలూచిస్ కి కూడా తెలుసు అది ఫోర్స్ఫుల్ గా జరిగింది అనేసి. సో అప్పటి నుంచి వాళ్ళకి కక్ష. సో అది జరిగిన టైం నుంచి ఇప్పటి వరకు 5 times వాళ్ళు పాకిస్తాన్ మీద అటాక్ కూడా చేశారు వార్ లాగా, ఇండిపెండెంట్ అవ్వాలి అనేసి. బట్ ప్రతిసారి వాళ్ళు ఓడిపోయారు. ఓడిపోవడానికి అలా మెయిన్ రీజన్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి ఇంటర్నేషనల్ సపోర్ట్ లేదు. లైక్ వేరే దేశాల నుంచి సపోర్ట్ లేదు, వాళ్ళకున్న ఆర్మ్ ఫోర్సెస్ సరిపోవు పాకిస్తాన్ డిఫీట్ చేయడానికి. సో ఈ రీజన్స్ వల్ల ఏంటంటే 5 times వాళ్ళు డిఫీట్ అయిపోయారు. అండ్ డిఫీట్ అయిన ప్రతిసారి ఎంత కిరాతంగా వాళ్ళకి ఇచ్చేసారంటే ఇట్స్ లైక్ పాకిస్తాన్ ఎవరైతే ఈ మూవ్మెంట్ ని స్టార్ట్ చేశారో, వార్ ని స్టార్ట్ చేశారో, డిఫీట్ అయిన తర్వాత సో వాళ్ళని చాలా దారుణంగా చంపేయటము, వెరీ క్రూయల్. సో ఇది చంపేయటము. అండ్ ఇంకోటి ఏంటంటే దాంట్లో కొందరిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టి 2 years టార్చర్ చేసి, అంటే జస్ట్ బికాస్ వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఫ్రీడమ్ కోసం ఫైట్ చేస్తున్నారు. బేసిక్ గా వాళ్ళు ఫ్రీడమ్ కోసం ఫైట్ చేస్తున్నారు అనేసి వాళ్ళని 2 years జైల్లో పెట్టి టార్చర్, అంటే అసలు ఎట్లా అంటే చేతులు కట్ చేసేయడము, ఒకటేసారి చంపడం కాదు, జస్ట్ చేతులు కట్ చేయడము, ఫింగర్స్ ని కట్ చేయడము, అలా టార్చర్ చేసి వాళ్ళ ఇంట్లో మిస్సింగ్ కేసు ఇచ్చిన పోలీసు వాళ్ళు ఆ కేసుని తీసుకోకపోవడము, సీరియస్ తీసుకోకపోవడము, ఇలా టార్చర్ పెట్టి బేసిక్ గా ఏంటంటే వాళ్ళని అన్చేశారు. ఇంకొక మేజర్ రీజన్ అసలు ఎందుకు ఈ వార్ అసలు ఎందుకు వాళ్ళకి పడదు అని అంటే, వాళ్ళు ఈ బలూచిస్తాన్ అనే ప్లేస్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ రిచ్ ఇన్ మినరల్స్. సో అందులో ఏంటంటే కాపర్ మైన్స్ ఇవన్నీ చాలా, ఇట్ ఈస్ రిచ్ ఇన్ మైన్స్ యాక్చువల్ గా చెప్పాలంటే. అండ్ వాళ్ళకి మేజర్ ఈ పెట్రోల్, ఈ మన ఫ్యూయల్ ఏదైతే ఉంటుందో ఫ్యూయల్ ఇవన్నీ కూడా అందులోంచి వస్తూ ఉంటది అనమాట, ఎవ్రీథింగ్. సో దే హ్యావ్ గుడ్ రిజర్వ్స్ అక్కడ. సో పాకిస్తాన్ ఏం చేస్తుందనంటే ఆ రిజర్వ్స్ అన్ని యూజ్ చేసుకుంటూ వాళ్ళ ఏరియాస్ ని డెవలప్ చేస్తా ఉన్నారు. పాకిస్తాన్ లో డెవలప్మెంట్ చూసుకుంటున్నారు, పాకిస్తాన్ ఎకానమీ చూసుకుంటున్నారు, వాళ్ళ ఎంప్లాయ్మెంట్ చూసుకుంటున్నారే తప్ప అసలు అదంతా ఉండేది బలూచిస్తాన్ లో. ఆ ఏరియా డెవలప్ చేయకపోవడము, మనుషుల్ని పట్టించుకోకపోవడము, వాళ్ళకి ప్రయారిటీ, ఎంప్లాయ్మెంట్ కి కూడా ప్రయారిటీ ఇవ్వకపోవడము, ఇలాంటి అన్ని చేయటం వల్ల వాళ్ళు యాంటీ అయిపోయారు అనమాట. యాంటీ అయిపోయి 2001 లో వాళ్ళు ఏంటంటే బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అనేసి ఒక సంస్థని వాళ్ళు తయారు చేసుకొని దాన్ని లిబరేట్ చేసుకోవడానికి 2001 లో వాళ్ళు ఫామ్ అయ్యారు. దానికి పాకిస్తాన్ వాళ్ళు చేసిన ఇదేంటంటే వాళ్ళు ఒక ఫ్రీడమ్, ఒక ఇండిపెండెన్స్ కోసము వాళ్ళు ఒక ఆర్మీ లాగా ఫామ్ అయ్యారు. కానీ దాని యొక్క టెర్రరిస్ట్ గ్రూప్ లాగా వీళ్ళు దాన్ని దేశం మొత్తానికి ఏంటంటే ప్రపంచానికి వీళ్ళు టెర్రరిస్ట్ గ్రూప్ ఇది అని చెప్పేసి అలా వాళ్ళని ప్రమోట్ చేశారు అన్నమాట. సో అలా ప్రమోట్ చేశారు కాబట్టి ఏంటంటే ఈవెన్ అక్రాస్ ద వరల్డ్ వాళ్ళని ఎంకరేజ్ చేయదు, బికాస్ వాళ్ళు నెగటివ్ గా ప్రమోట్ చేశారు కాబట్టి. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు వాళ్ళ ఓన్ లిబరేషన్ కోసం ఫైట్ చేస్తున్నారు, మా రైట్స్ కోసం. సరే లిబరేషన్ కాకుండా అట్లీస్ట్ మీరు డెవలప్మెంట్ అన్నా చూపియండి ఇక్కడ అని. వాళ్ళు ఏం చేస్తారంటే అండి, వాళ్ళకి చైనాకి కాంట్రాక్ట్ ఇచ్చారు, బలూచిస్తాన్ అనే ప్లేస్ 49 years కోసం కాంట్రాక్ట్ ఇచ్చారు చైనాకి. అందుకనే చైనా ఎప్పుడు పాకిస్తాన్ కి సపోర్ట్ చేస్తూ ఉంటుంది. అందుకనే ఏంటంటే అందులో ఉన్న రిజర్వ్స్, ఆయిల్ రిజర్వ్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా చైనా 50% స్టేక్ తీసేసుకుంది ఆల్రెడీ. 50%. అంటే ఇప్పుడు ఈ బలూచిస్ వీళ్ళందరినీ కూడా స్లేవ్స్ లాగా, ఆ ఏరియా అంతా కూడా వాళ్ళకి స్లేవ్స్ లాగా ఇచ్చేసినట్టే కదా. అంతే. ఎందుకంటే ఇప్పుడు 50% మైనింగ్ రైట్స్ ఇచ్చేసింది. ఇప్పుడు మనకు మూవీస్ లో చూపించినట్టు ఇంకా వాళ్ళు టేక్ ఓవర్ చేసుకుని ఆ మైనింగ్ అవంతా స్లేవ్స్ లాగా వాళ్ళు యూజ్ చేసుకుని చేస్తూ ఉండాలి. ఇంకా వాళ్ళకి ఫ్రీడమ్ లేదు, వాళ్ళ లైఫ్ లేదు. వాళ్ళ మైండ్స్, వాళ్ళ రిసోర్సెస్, వాళ్ళ ల్యాండ్, వాళ్ళే స్లేవ్స్. అందుకనే ఏంటంటే వాళ్ళు జనరల్ గా దే కీప్ ఫైటింగ్ అన్నమాట, మాకు లిబరేషన్ కావాలి అనేసి. యాక్చువల్లీ వీళ్ళు గురించి విన్నప్పుడు కామన్ మ్యాన్ గా మనం ఏమనుకున్నాము అంటే, యాక్చువల్లీ పాకిస్తాన్ లో ఉన్న ఒక ఏరియానేమో దే ఆర్ ఓన్లీ వై, మళ్ళీ వాళ్ళే పాకిస్తాన్ లో ఉన్న ఏరియాస్ ని అటాక్ చేయడం ఏంటి, వీళ్ళ ఆర్మీని అటాక్ చేయడం ఏంటి అని. బట్ వాళ్ళు కూడా మనలాగే ఒక ప్లేస్ నుంచి వాళ్ళ ఫ్రీడమ్ అనే దానికోసం ఫైట్ చేస్తున్నారు. అండ్ ఈ టైంలో మనకి ఎక్కువ ఎందుకు వినిపిస్తుంది అంటే, ఇండియా పాకిస్తాన్ వార్ జరిగే టైంలో ఆ పాకిస్తాన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ మొత్తం కూడా వాళ్ళ ఫోకస్ ఇండియన్ బార్డర్స్ మీద అండ్ ఇండియన్ టెరిటరీస్ మీద ఉన్నాయి. ఇలాంటి సమయంలో వాళ్ళకి ఏంటంటే వాళ్ళు కూడా ఇప్పుడు తిరగబడితే
రీసోర్సెస్ ని వాళ్ళు మేనేజ్ చేయలేక వాళ్ళు గెలిచే అవకాశం ఉంటుంది అనేసి ఇప్పుడు ఏంటంటే బలూచిస్ కూడా మనకి సపోర్ట్ చేస్తా అని చెప్పడము, వాళ్ళు కూడా అటాక్స్ చేయడం స్టార్ట్ చేశారు. మనం రీసెంట్లీ చూసుకుంటే కనుక బలూచిస్ అటాక్ చేశారు వాళ్ళు, రైట్. సో వాళ్ళు లోకలైట్స్ కాకపోతే వాళ్ళు ఎవరెవరి మీద అటాక్ చేస్తున్నారు అంటే, మీరు బలూచి కాదు అనుకోండి, నిర్దాక్షిణంగా మిమ్మల్ని అటాక్ చేసేస్తారు అనమాట వాళ్ళు. సో ఇప్పుడు పాకిస్తాన్ రెసిడెంట్ అన్నా కానివ్వండి, సింధిల్ కానివ్వండి, పంజాబీస్ కానివ్వండి, కొందరు ఏంటంటే అక్కడ చైనీస్ ప్రాజెక్ట్స్ కూడా అవుతున్నాయి ఇప్పుడు, రైట్. సో ఎందుకంటే వాళ్ళు మైనింగ్ అవి చేస్తున్నారు కాబట్టి. సో చైనీస్ ని ఆర్ కెనేడియన్స్ ని అట్లా ఎవ్వరు వచ్చినా సరే, అదర్ దెన్ బలూచీస్ ఎవ్వరు కనిపించినా వాళ్ళని హతమారుస్తున్నారు వీళ్ళు. సో అందుకనే నెగటివ్ అయిపోయారు వీళ్ళందరూ. బట్ ఇంటెన్షన్స్ వైజ్ చూసుకుంటే వాళ్ళు వాళ్ళ ఓన్ రిసోర్సెస్ మీద కంట్రోల్ తెచ్చుకోవడానికి చేస్తున్నారు, నక్సల్స్ అంటారు కదా అలా. సో దిస్ ఇస్ వాట్ ఇస్ హ్యాపెనింగ్ అండి. సో అందుకని ఈ మధ్యన మనకి బలూచీస్ గురించి ఎక్కువ వినిపిస్తా ఉంది. ఇప్పుడు రీసెంట్లీ వింటున్నాం, అది ఫేకా నిజమా అండి? అంటే ఈ బలూచిస్తాన్ వాళ్ళు పాకిస్తాన్ ఆర్మీ మీద అటాక్ చేసి లైక్ ఒక 50 to 60% ఏరియా వరకు వాళ్ళు ఎక్వైర్ చేసుకున్నారు అని అంటున్నారు, అది నిజమే అంటారు? అది అఫీషియల్ కన్ఫర్మేషన్ రాలేదండి, అంటే టాక్స్ అయితే వస్తున్నాయి. ఇట్స్ మోర్ లైక్ ఇప్పుడు పాకిస్తాన్ లో కూడా ఇండియన్ ఫ్లైట్స్ ని మనము కూల్ చేసామనేసి, జెట్స్ ని చేసామనేసి, సో అలా క్లెయిమ్స్ లాగా వస్తున్నాయి తప్ప అఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే రాలేదు. ఓకే అండి, థ్యాంక్ యూ రామ్ గారు ఫర్ షేరింగ్ ది ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ.